అందరికీ మరణాత. దేవుని నామమున సిలువలోని శాంతి సమాధానములు మనకు తండ్రి దయచేయునుగాక. ఆమేన్. వాక్యం, నేను నిజమైన ద్రాక్షవల్లిని. యోహాను 15 మొదటి వచనం. ఇందులో ప్రభు మాట మనకు వినపడుతుంది కనుక ప్రభు వైపు చూద్దాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఎప్పుడూ పచ్చగా ఉండే తండ్రి, నీకు నమస్కారములు. నీవు వాడిపోయేవాడవు కాదు, నిర్జీవ స్థితిలోనికి వచ్చేవాడవు కాదు. నీవు జీవమై ఉన్నావు. ఆ జీవము నిత్య జీవమై ఉన్నదే. ఆ జీవము సంపూర్ణమైన జీవమై ఉన్నదే. గనుక జీవమై ఉన్న నువ్వు శ్రమలో కూడా, మరి మరణంలో కూడా జీవించావు. స్తోత్రములు. జీవించడం అనేది నీ లక్షణం, దైవ లక్షణం. పచ్చగా ఉండడం అనేది నీ లక్షణం, దైవ లక్షణం. రుచిగా ఉండడం అనేది నీ లక్షణం, దైవ లక్షణం. ప్రభువా, ఆ లక్షణమే యోహానులో వ్రాయించి పెట్టిన తండ్రి, నువ్వు మాట్లాడిన తండ్రి, నీకు నమస్కారములు. నీ వాక్యము ద్వారా మాకు కనబడి మాతో మాట్లాడి నిన్ను నీవు ప్రత్యక్షపరచుకో, నిన్ను నీవు కనపరుచుకో. ప్రభువా, మేము నిన్ను చూడాలంటే నువ్వు మాకు కనపరుచుకోవాలి. నువ్వు మాకు కనపరుచుకుంటేనే మేము నిన్ను చూడగలం. నడిపించి ఆదరించి మహిమ పొందుమని, కృపతో నింపి ఆదరణ దయచేసి మహిమను అందుకునమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువు మరి నిజమైన ద్రాక్షవల్లిని అని ప్రభువు చెప్పారు. దేవదాసయ్య గారు సిలువ ధ్యానం చేసేటప్పుడు దైవజనుని బైబిల్ మిషన్లోనికి వచ్చినందువలన దైవజన్ని ఎందుకు మిషన్ పేరు పెట్టాలి, ఎందుకు వేరే మిషన్, ఎందుకు లూథర్ మిషన్ బాగుంది కదా, అందులో మీ పని బాగుంది కదా, కానీ బైబిల్ మిషన్ వేరుగా ఎందుకు పెట్టాలని అనేక మందికి కోపం వచ్చింది. కానీ ప్రభు చెప్పారు, నా ఎంతటి నేను చేయట్లేదు, నాకు ప్రభు చెప్పగా చేస్తున్నాను, ప్రభు ఏ పనైనా నేను చేస్తాను అని దైవజనులు మరి ప్రభు చెప్పగా బయటకు రమ్మని పిలవగా ఆయన బయటకు వచ్చారు. వచ్చి బైబిల్ మిషను మా పని నెరవేరుస్తున్నారు. మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు అయ్యగారిని చంపేయాలని ఒకరి మనసులో ఉందంట. ఆ మనసులో ఉన్నదాన్ని బట్టి కొందరికి డబ్బులు ఇచ్చి చంపడానికి మీటింగ్లోకి వస్తారు. ఆయన ఎత్తుగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, పాటలు పాడతారు, వాక్యం బోధిస్తారు. అలాగొచ్చినప్పుడు మీరు నలుగురు వెళ్ళి కొట్టేయండి, చంపేయండి అని ఒకరు కిరాయి ఇచ్చి మరి నలుగురిని ఒక ఆయన పంపించారండి. పంపించేటప్పటికి వాళ్ళు అయ్యగారిని గుర్తులు చెప్పారు కనుక అయ్యగారిని గుర్తుపెట్టి పందిట్లోకి వచ్చారు చంపేయడానికి. అది మీటింగు జరుగుతూ ఉండగా వస్తే వారికి అయ్యగారు ఏం వచ్చారని తెలుసు, కానీ ప్రభు బయలుపరిచారు, కానీ అయ్యగారు ఎవరిని ఎప్పుడూ ఏమీ దూషించటం అనేది ఆయన చెయ్యలేదు. ఆయన ప్రిన్సిపల్స్లో ఉన్నది ఏంటంటే ఏ మనిషిని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ దూషించకూడదు, ద్వేషించకూడదని కరపత్రాల్లో పైన వ్రాసి ఉండేది. ఆ వ్రాత చూసి అనేక మంది మారారు, ఈయన మహానుభావుడు ఎవరో చెప్తున్నారని. అందుచేత దూషణ అనేది అయ్యగారు నోటంట రాదు, దేవదాస్ అయ్యగారి నోటంట రాదు. బైబిల్ మిషన్ బయలుపరిచిన ప్రభు ఎంతో మరి ఎంత చక్కగా మాట్లాడగలడో, అలాగే ప్రభు సహవాసం కలిగిన వారు కూడా మంచిగా మాట్లాడగలరు. ఆ మాటలోనే జీవం ఉంటుంది. అయితే అయ్యగారు వచ్చిన తర్వాత వీరు నలుగురు నిలబడ్డారు కర్రలు పట్టుకొని, కొట్టాలనే చంపేయాలనే ఉద్దేశం. అందుకే కిరాయి తీసుకున్నారు కూడాను. అయితే దైవజనులు వచ్చి ఏం మాట్లాడకుండా అప్పుడు యేసుక్రీస్తుని సిలువ అనే పాట ప్రభు బయలుపరిచారు. ప్రభు బయలుపరిచేటప్పటికి దైవజనులను అయ్యగారితో ఉన్నవారును ఆ పాట పాడేటప్పటికి
పాట కదిలించేసింది. ఆ కదిలింపు పరిశుద్ధాత్మ తండ్రి పని. మనం ఎంత బోధించినా కదిలించటం మాత్రం పరిశుద్ధాత్మ తండ్రే చేస్తారు. ఎప్పుడైతే మనం నిర్జీవంగా ఉంటామో ఆ నిర్జీవంగా ఉన్నప్పుడు కదలికలు ఉండవు. పరిశుద్ధాత్మ తండ్రిని మనం ఎప్పుడైతే పొందుతామో, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మాట వింటామో అప్పుడు మనకి కదిలింపు, హృదయంలో కదిలింపు వస్తుంది. దాన్ని ఎవరో ఆపలేరు. ప్రభు చెప్పారు, ఆరోహణం అప్పుడు చెప్పారు పరిశుద్ధాత్మను పంపిస్తానని. ఆ పంపిస్తానని చెప్పిన ఆయన మాట అపొస్తలుల మీదకి వచ్చినప్పుడు వారిని ఎవరు ఎదిరించలేకపోయారు. అలాంటి విలువైన పని మరి పరిశుద్ధాత్మ తండ్రి చేశారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి పాట పాడుతూ ఉండగా పందిట్లో కూర్చున్న వారందరి హృదయాలు కదిలాయో వెంటనే కొడతాకొచ్చిన వాళ్ళ హృదయాలు కూడా కదిలాయి. అప్పుడు ఇంత గొప్ప ఆయనని, ఇంత భక్తి పరుని చంపమని మాకు డబ్బులు ఇచ్చి పంపారా, ఇలాంటి ఆయన్ని మేము చంపలేము, చంపం అని కర్లక్కడ పడేసి పందిరి గుంజలు పట్టుకుని హృదయంలో ఉన్న వేదనంతా ప్రభువుకు చెప్పుకుని గొళ్ళుని ఏడ్చి మార్పు కలిగిన వారై వెళ్ళారు. ఆ పాటే యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానము చేయము ఆశతో సోదరా అనే పాట అయ్యగారు పాడినప్పుడు ఆ కదిలింపు, ఆ నడిపింపు చాలా ఘనంగా ఉంటుంది. ఇప్పుడు కూడా విశ్వాసులైన బిడ్డలు వాక్యం వినినప్పుడు ప్రభువుని జీర్ణించుకుని ప్రభువులో మనం నిలబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క కదిలింపు పాస్టర్ గారికే కాదు, సంఘానికి కూడా వస్తుంది. ఎప్పుడైతే సంఘం పాదిరి గారు పరిశుద్ధాత్మతో నిండుకుంటారో ఆ ఆనందం, ఆ సంతోషం అపొస్తలులు అనుభవించినట్టే మనం కూడా అనుభవించగలం. అయ్యగారి కాలంలో మేము అది చూసాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటాలు అయ్యగారు నడిపించేటప్పుడు ఆకాశం తెరవబడటం, పౌరం మీదకు రావడం కొందరు విశ్వాసుల యొక్క అనుభవంలో, దర్శనంలో జరిగింది. వారు నిజంగా సమస్తమును విడిచిపెట్టి పరిశుద్ధాత్మ కొరకే నిలబడ్డారు. వారే వధూ సంఘంగా మారాలనే బోధలు బోధించారు, వారు నడిచారు కూడాను. కనుక దేవుని పిల్లలమైన మనం కూడా అలా నడవాలి అని అనుకుంటే పరిశుద్ధాత్మ తండ్రిని మనం పొందాలి. గనక పొందడం కొరకే ఇదిగో ఈ వాక్యము ప్రభు మనకు దానంగా దయచేశాడు. ప్రతి వాక్యములో కూడా నిజముంది, నిజమైన ద్రాక్షవల్లి ఇది. అలాగైతే కారు ద్రాక్షలు కూడా కాసే ద్రాక్షవల్లి ఉంది, అది పిచ్చి ద్రాక్ష. అందుచేత పిచ్చి ద్రాక్ష వలన, వెర్రి ద్రాక్ష వలన మనకు నిజం తెలియదు. ప్రభు చెప్పిన మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి ఎంత పచ్చగా ఉంటుందో, ఎలాగూ పూత పోస్తుందో, ఎలా కాపు కాస్తుందో, ఎలాగూ దాని రుచిని బయటపడుతుందో, అది ఆహారానికి ఎంత మంచిదో ఆ నిజం యేసు ప్రభువే. నేనే సత్యమని ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆయన సత్యం ఆయన సిలువలో కనపడుతుంది. ఆయన ప్రేమ ఆయన కష్టంలో ఉండగా కూడా ప్రేమించటంలో ప్రభు యొక్క సిలువలో మనం చూస్తున్నాం. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పక్కవారిని పట్టించుకుంటానికి వీలు పడదు. ఎందుకంటే మనమే కష్టంలో ఉన్నాం, మన మనస్సే దుఃఖంలో ఉన్నదే. అందుచేత దుఃఖంతో నిండిపోయిన మనము ఎవరిని ఓదార్చగలం, ఎవరికి బోధించగలం? అది దుఃఖం. అయితే ప్రభు తన దుఃఖంలో ఉండి, తన శ్రమలో ఉండి, తన బాధలో ఉండి తన పచ్చదనాన్ని చూపించటం మానలేదు, తన నిజాన్ని చెప్పడం మానలేదు. అదే యేసు ప్రభువులో ఉన్న మరి గొప్ప గుణం. తను ప్రకటించడం మానలేదు, బోధించడం మానలేదు, ప్రకాశించడం మానలేదు. సూర్యుడు ఆకాశంలో నుండి తన వెలుగును ఎలాగూ ప్రకాశింపచేస్తున్నాడో అలాగే ప్రభు పైకెత్తబడినప్పుడు ఆయన ఇంకా గొప్పగా ప్రకాశించబడ్డాడు. ఆయన మహిమ ప్రచురమైనది. ప్రభు కష్టంలోనే మహిమపరచబడ్డాడని వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని పూర్తి చేయటమే మహిమ. ఏ పని మీద వచ్చాడు ఆయన?
పాపులను రక్షించుట కొరకు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన యేసు ప్రభు. ఆయన ఆయన పని చేసేటప్పుడు నిర్జీవ క్రియలు, నిర్జీవంలో ఉన్న మనుషుల మధ్య ఆయన మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన నిత్య జీవం కలిగిన మాటలే కానీ నిర్జీవం కలిగిన మాటలు ప్రభువు మాట్లాడలేదు. అందుచేత ఆయన గొప్ప మహిమ ప్రకాశించింది. మరి ఆయన వెలుగు ప్రకాశించింది. సిలువ మీద ఉన్నాడో ఆయన చూడడానికి రుచికరంగా ఏమీ లేడు. ఆయన చూడనొల్లని వానుగాను నింద బాధ అనుభవించేవాడుగాను ఉంటాడని యెషయా వ్రాసిన మాట ప్రభువును చూచినప్పుడు కనబడుతుంది. ఆయన చూడ్డానికి అందంగా ఏమీ లేడు. రక్తధారలతో ముఖం నిండా తల నిండా కారుచున్న రక్తముతో ఆయన నింపబడ్డాడు. ఎక్కడ చూసినా రక్తమే. కళ్ళు తెరవడానికి కూడా వీలు లేనంత రక్తధార ప్రభువు మీద పడుతూ ఉండగా ప్రభు మరి మాట్లాడడం మానలేదు. ఆయన మాట్లాడుతూ నేను మీ కొరకు నా ప్రాణం పెడుతున్నానని ప్రభు తన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణమే ఆయనలో ఉన్న జీవం. నిజమైన పని ప్రభు చేశారు. నిర్జీవమైన పని కాదు, నిజమైన పని చేశాడు. నిజమైన పని యేసు ప్రభు చేయగలడు గనక ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి ఎండిపోతే చెట్లు ఉండనెవరో వాటిని కోసి పారవేస్తారు అని వ్రాయబడిన మాట ఉన్నదే. అయితే ప్రభు నిజమైన ద్రాక్షావల్లి, పచ్చగా ఉన్న ద్రాక్షావల్లి, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే ద్రాక్షావల్లిగా ప్రభు నిలబడ్డాడు గనక ఆయన పచ్చదనం పోలేదు. మోషే పొదలో అగ్ని మండుతూ ఉన్నప్పటికీ పొద భాగంలో మనం చూస్తే ఆయన ఆ పొద ఏలకాలిపోలేదు, దాని పచ్చదనం ఏలకాలిపోలేదు. నిప్పే, మంటే, అగ్నే. కానీ ఆ పొద మధ్య ఇంత అగ్ని కాలిపోతూ ఉండగా మరి పొదం కాసేపటికి ఆకులు మాడాలి, కాడలు మాడాలి, బూడిదైపోవాలి. మోషేకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే అంత మంట అలా మండుతూ ఉన్నప్పటికీ ఆ చెట్టు ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ పచ్చదనం ఎందుకు కాలలేదు, ఆ కాడలు ఎందుకు కాలలేదు? ఆశ్చర్యం కలిగించింది గనక క్రింద ఉన్న మోషే పైకి వెళ్ళాడు. క్రిందన్నప్పుడు పొదను చూచాడు, పైకి వెళ్ళినప్పుడు ప్రభువుతో మాట్లాడాడు. మనం ఒక అంతస్తు పైకి పెంచుకుంటేనే ప్రభువుతో మాట్లాడడానికి వీలు పడుతుంది. వాక్యం చూస్తున్నాం, ఆరాధనకు వెళ్తున్నాం, ప్రభువుతో మాట్లాడుతున్నాం, ఇది మహాభాగ్యమే. కానీ ఇంకా ఒక అంతస్తు పెరిగితే ప్రభు నీతోనే మాట్లాడే ఆ స్థితికి మనం మారతాం. అలాంటి మార్పు రావాలంటే ప్రభువుతో మనం మాట్లాడాలి, ప్రభువుతో మనం చూడాలి. ఆయన దివ్య లక్షణం ఏదంటే శ్రమ ఉన్నప్పటికీ, మరణం ఉన్నప్పటికీ ఆ శ్రమలో కూడా ఆయన పచ్చదనం కనపడతా ఉంది. ఏంటా పచ్చదనం? నేను భరించలేను, నేను మొయ్యలేను, తీసేయండి, ఇది నాకొద్దు అని ప్రభు అనాలి ఆ సిలువను మోసేటప్పుడు. కానీ ఆయన ఒక్క మాట కూడా చెయ్యలేను అనలేదు, ఏడుస్తాను అని అనలేదు. ఆయన ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రేమతో ఆ సిలువను ఆయన హత్తుకున్నాడు. ఏ సిలువ ప్రభువు కొరకు ఉందో ఆ సిలువే చివరి వరకు ప్రభువుతో ఉంది. సిలువను ప్రభువును నిలబడ్డారు. శ్రమ, సిలువ దేవుని చిత్తము. దేవుని చిత్తం ఎప్పుడు మనిషితో చివరి వరకు నిలబడుతుంది. మనం కాదనుకున్నా అవుననుకున్నా దేవుని ఇష్టమే నెరవేరుతుంది, కానీ దేవుని చిత్తం కానిది ఏది కూడా నెరవేరదు. అది పచ్చదనం. పదభాగంలో ఇశ్రాయేలీయులు ఎలాగో పచ్చగా నిలబడ్డారో అలాగే మనం కూడా ప్రభు సిలువలో నిలబడితేనే, ప్రభువును ధ్యానిస్తేనే మనం కూడా పచ్చగా ఉండగలుగుతాం. అలా ఉండడానికి ప్రభువు మనకి తన సిలువను ఏర్పాటు చేశాడు. ఆయన సిలువలో ఖాళీ కొలిది మెరుపు వచ్చాడు. మేలిమి బంగారం మేలిమి బంగారం కొలిమిలో కాలే కొలది ఎలాగూ దాని రంగు, దాని విలువ పెరుగుతుందో నిజ విశ్వాసి కూడా శ్రమలో మరి నిజంగా పెరిగినప్పుడు వారు ప్రకాశిస్తారు.
వాడిపోరు. ప్రభువు నిజమైన ద్రాక్షావల్లి, మనము కూడా నిజమైన ద్రాక్షావల్లి యొక్క పిల్లలం గనక అలా బ్రతకగలం. శ్రమకాలములో ప్రతి మనిషిని కృంగదీసేది శ్రమే, కానీ ప్రభువు కృంగదీసే శ్రమలో ఆయన నిలబడి తండ్రితో మాట్లాడాడు. ప్రారంభంలోనే నా తండ్రి అని పిలుచుకున్నాడు, చివరి వరకు కూడా నా తండ్రి అని ముగించాడు. ప్రార్థన, మొదటి ప్రార్థన, చివరి ప్రార్థన. మొదటి ప్రార్థన నా తండ్రి అని పిలుచుకున్నాడు, క్షమించాడు. చివరి ప్రార్థన తండ్రి అని పిలుచుకున్నాడు, తన ఆత్మను ఆయన చేతులకు అప్పగించుకున్నాడు. ఆత్మను అప్పగించకపోతే, దేవుని చేతిలో పెట్టకపోతే పని నిలబడదు. ఎంత కష్టపడిన పని అయినా అది దేవుని చేతిలో పెట్టాలి. అలాగే హేబెలు తనను తాను దేవుని చేతిలో పెట్టుకున్నట్టు, తన కానుకను దేవుని చేతిలో పెట్టుకున్నట్టు, మనం కూడా మనలను మన కానుకలను కూడా ప్రభు చేతికి అప్పగించినప్పుడు అది చెదిరిపోదు. స్థాపించిన సంఘం కానీ విశ్వాసి కానీ చెదిరిపోకుండా నిలబడాలంటే మనం దేవుని చేతికి అప్పగించబడాలి. మన బ్రతుకు, మన సమస్తం కూడా దేవుని చేతిలో పెట్టాలి. ప్రభువు మాదిరి చూపించాడు, ఏది పోనివ్వలేదు. ఏది వదిలేసినా ఎత్తుకుపోదామని పక్షాలాగా విత్తనాల కోసం కనిపెట్టిందో, అలాగే సైతాను మనలో ఉన్న విశ్వాసమును, మనలో ఉన్న సహనాన్ని, మనలో ఉన్న శాంతిని, ఓర్పును ఎత్తుకుపోవాలని ఆయా శ్రమల్లో మన చుట్టూ తిరుగుతాడు. నువ్వు ఎంత తిట్టినా, ఎంత కోప్పడినా, ప్రభు యేసు రక్తమునకు జయమని చెప్పినప్పుడు వాడు తొలగిపోయినా మన చుట్టూ మాత్రం తిరగకుండా ఉండడం, అది సైతాన్ లక్షణం. కానీ విశ్వాసి లక్షణం ఏదంటే శ్రమలో కూడా ఆయన వైపు చూడడం, మరి మెరుగుపడడం అనేది విశ్వాసి లక్షణం. వాక్యం ద్వారాను, ప్రార్థన ద్వారాను, ప్రభు సహవాసము ద్వారాను మనం అలాగూ నిలబడగలము. అలా మేలిమి బంగారం వలె మనల్ని నిలబడగలం. అందుకే ప్రభువు మనలను మేలిమి వలె సిద్ధపరిచాడు. యోబు గ్రంథంలోనే యోబుకు కొలువులో కలిమి ఎలాగూ ఇచ్చాడో, అలాగే మన బ్రతుకులో కూడా ప్రభు కొలిమిలోనే కలిమిస్తున్నాడు. ప్రతి విశ్వాసికి కొలిమి ఉంది, అది కష్టం, భరించడం కష్టం. ఏడవకుండా ఉండలేమని అలాంటి శ్రమలో అలాంటి కొలిమి దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సెలవు లేకుండా ఏది మీదకి రాదు. వచ్చినప్పుడు ప్రభువు ప్రకాశించాడు, నిజంగా పచ్చగొన్నాడో వచ్చిన పని చేయడమే పచ్చదనం. దేవుని దగ్గర ఏ అభిషేకం పొంది భూమి మీదకి వచ్చాడో తుది వరకు కూడా ఆ అభిషేకాన్ని నిలబెట్టుకుని ఆయన మరి నిలబట్టమే పచ్చదనం. మరి తన ఇష్టం కాదు, నీ ఇష్టం అని ప్రభు అప్పగించుకొనడమే పచ్చదనం. మనం కొన్నిసార్లు మన ఇష్టమే నెరవేర్చుకుంటాం, ఆపుకోలేకపోతాం. కానీ నిజ విశ్వాసి, ప్రభు సహవాసం కలిగిన వారు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రభువు చేసిన ప్రార్థనే మనం చేయగలుగుతాం. ప్రభు యొక్క సహవాసమును బట్టే ఇవన్నీ మనం అందుకోగలుగుతాం. కనుక ప్రియ విశ్వాసులైన దేవుని పిల్లలారా, సిలువ సహవాసము కలిగిన వారులారా, సిలువలో ఉన్న ఆ నిజమైన పచ్చదనం, నిజమైన ద్రాక్ష, మరి మంచి ద్రాక్ష ప్రభువు మనకి ఇస్తూ ఉన్నాడు. అందులో ఉండి ఫలించే పిల్లలం మనం. ప్రభు ఎప్పుడూ పచ్చగా ఉంటాడో, ఆయనలో అంటుకట్టబడిన మనం కూడా ఎప్పుడూ పచ్చగానే ఉంటాం. కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, వాటన్నిటిలో నుండి మనం నిలబడటానికే దేవుడు ఆయన మనకు ద్రాక్షావళిని చూపించుకున్నాడు. నేను నిజంగా నిలబడే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా పచ్చని ద్రాక్షావల్లి వలె నిలబడిన ప్రభువు మీ కొరకు నిలబడి ఆయన గొప్ప సూచన చూపిస్తాడు. ఆయన పరమగీతంలో నేను అతని నీడను కూర్చుంటేనే, అవును, దేవుని నీడ, ప్రభువు నీడ మనకు నీడగా ఉన్నది. భర్త బ్రతుకున్నంత కాలం భార్య భర్త నీడను బతుకుతుంది. భర్త ఏమి చేస్తే అదే నీడ. అతని నీడలో నిలబడటానికి మరి భార్య ఎలా ఉందో, పిల్లలు తల్లిదండ్రుల యొక్క నీడను నిలబడతారు. అప్పుడు ధైర్యం, బలం కలుగుతుంది. అలాగే
ప్రభు యొక్క నీడ పరమగీత గ్రంథంలో వ్రాయబడింది. ఆయన నీడే సిలువ నీడ. ఆయన క్షమాపణే మనకు నీడ వంటిది. ఆయన జీవమే మనకు నిలబెట్టి మనల్ని ఆదరించేది. గనక దేవుని పిల్లలమైన మనము సిలువ నీడలో ఉన్నాము. యేసు ప్రభు సిలువ మనకు ఆదరణ, యేసు ప్రభు మాట మనకు ఆదరణ, బలము. గనుక అలాంటి బలము ఆదరణ ఇవ్వడం కోసమే తండ్రి మన యందు నిలబడి నిజమైన ద్రాక్షవల్లి వలె ఉన్నాడు. గనక పుట్టింది మొదలుకొని చివరి నిమిషం వరకు ఆయన నిజమైన ద్రాక్షవల్లి, దేవునిని చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. గనుక అసలైన దేవుడు, అసలైన మానవుడుగా మన మధ్య నివాసం చేసిన ఆ తండ్రి వైపు చూద్దాం. అసలైన దేవుడుగా ఆయన కనపడ్డాడు, అసలైన నరుడుగా మనం కనపడ్డాడు. మనుషులు మార్పులోనికి వెళ్తాం, కష్టాలను బట్టి, ఆయా గుణాలను బట్టి మార్పు వస్తుంది. యేసు ప్రభువులో అసలైన మనిషిగా నిలబడ్డాడు. గనక ఆయనలో మార్పు రాలేదు. దూషించిన వారు, ద్వేషించిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ప్రభువులో మార్పు రాలేదు. అదే స్వరం, అదే రూపు, అదే సహనం, అదే క్షమాపణ. గనక దేవుని పిల్లలమైన మనము ఆయన యందు నిలబడే భాగ్యమును తండ్రి మన అందరకును దయచేసి ఆదరించి నడిపించి మేలును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా, వందనాలు తండ్రి, నమస్కారములు. నీ కృప యొక్క కాపుదల దయచేసి ఘనతయు, మహిమయు, కీర్తియు, ప్రభావం పొందుము. మీ సిలువలో మేము పచ్చగా నిలబడే భాగ్యము దయచేయము. ఖాళీ కొలదే బంగారం ఎలాగో మేలిమవుతుందో అలాగే శ్రమలలో కూడా మేలిమ వలె మేము నిలబడే భాగ్యం కొరకై మా తండ్రి మమ్మల్ని నిలబెట్టి ఘనత పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉండును గాక. ఆమేన్.